హానిక, నువ్వు నాతో ఉంటే ఇదే ప్రాబ్లం ఉంటుంది. నువ్వు నాకు ఇంపార్టెంట్. ఇది నాకున్న పర్సనల్ ప్రాబ్లం. నువ్వు వెళ్ళు. ఇన్ని రోజులు నువ్వేం చెప్పినా నేను నమ్మలేదు. ఇప్పుడు నువ్వే నేను నమ్మినప్పుడు వెళ్ళమంటే ఎలా వెళ్తాను? ఈ సిచ్యువేషన్లో నేను నీతో ఉండడం నీకు అవసరం. ఐ లవ్ యు ఆదిత్య. వాట్ మిస్టర్ విహాన్, ఈ కేసు స్టేటస్ ఏంటి? ఆ 2 కేసులు ఇన్వాల్వ్ అయింది ఒక్కడే సార్. హూ ఇస్ ది అక్యూజ్డ్? మన స్టేషన్లో వర్క్ చేసే కానిస్టేబుల్ ఆదిత్య. ఒక పోలీస్ అయ్యుండి ఇలా చేశాడని బయట తెలిస్తే బట్టలు విప్పకుండానే డిపార్ట్మెంట్ సిగ్గుపోయేలా చేస్తారు. కానీ ఇక్కడ ఏది క్లియర్గా లేదు సార్. రాబరీ అవసరం కోసం చేయలేదు, మర్డర్ రివెంజ్ కోసం చేసిన స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ లేవు. సస్పెన్స్ కొన్ని క్వశ్చన్స్కి ఆదిత్య దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాడు కాబట్టి మీడియా బయట వాళ్ళకి తెలియకుండా నేను డీల్ చేస్తాను సార్. ఎక్కడున్నా ఇమీడియట్ గా ఆదిత్యని క్యాచ్ చేయండి. ఆదిత్యని ఎలా బయటికి రప్పించాలో, ఎక్కడ బటన్ నొక్కాలో నాకు బాగా తెలుసు సార్. నమస్కారం అమ్మా, నేను ఆదిత్య ఫ్రెండ్. కూర్చోండి. టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. ఒక మనిషి ఫోటో ఉంటే చాలు తన బయోడేటా, అడ్రస్ కనుక్కోవడానికి. మీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. ముందు ఈ స్వీట్స్ తీసుకోండి. గుడ్ న్యూస్ ఏంటంటే ఆదిత్య నేను చంపేస్తున్నా. ఆ గుడ్ న్యూస్ నీకు కాదు, నాకు. నీకు తెలిసి నీ హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. కానీ ఆదిత్యకు నాకు తెలుసు, ఆ యాక్సిడెంట్ చేసింది నా తమ్ముడు. హలో సార్, రావత్ ఆదిత్య వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళాడు సార్. ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళి చూడండి. ఓకే సార్. సార్, ఆదిత్య మదర్ అన్కాన్షియస్లో ఉన్నారు సార్. ఇమ్మీడియట్గా హాస్పిటల్ జాయిన్ చేయండి. ఐమ్ కమింగ్.